అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాపులకు అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని కూటమికి భయం పట్టుకుందన్నారు. దాడులు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పెద్దిరెడ్డి పరామర్శించారు. సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. కంబైన్డ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద కానీ లేదా శాసనసభ్యుల ఇళ్ల మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడం, గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చెప్పని అబద్దాలన్నీ కూడా చెప్పాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు. మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా? అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు. ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు. జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి.